సరిగా తగినటువంటి పరిణితి చెందినటువంటి యొక్క సిద్ధాంతికారం తీసుకుని వెళ్ళి ఆ వాస్తుని దాన్ని చూపించే రీతిలో చూపించి దాని ప్రకారం అనుకుని వాళ్ళకి వారు చెప్పిన ప్రకారం కట్టించాలన్నమాట. అప్పుడు దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి ఆ వాస్తు ప్రకారం కట్టుకున్నటువంటి యొక్క వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నాం ఆ యొక్క ఆ 3 తరాల పాటు కూడా ఎప్పుడు కూడా అనుకున్నాం ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళ యొక్క జీవితాలు ఆనందంగా సుఖంగా సంఘంలో పరపతి కానివ్వండి లేకపోతే పరువు ప్రతిష్టలు కానివ్వండి ఎటువంటి లోటుపాట్లు లేకుండా 10 కాళ్ళ పాటు చల్లగా ఉంటారు. గురుగారండి ఇప్పుడు చెప్పారు కదా భూగర్భ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే గనక సో మెట్లు ఏ దిశలో ఉండాలి, అలాగే లెట్రిన్ ట్యాంక్ కూడా ఏ దిశలో ఉండాలి? ఈ భూగర్భ వాస్తు ప్రకారం ఇల్లు కడితే కనుక ఈ లెట్రిన్ తర్వాత ఈ మెట్లు అనేటువంటి కంపల్సరీగా అనుకుని ఇంపార్టెంట్ ఏంటంటే ఈ భూగర్భ వాస్తుకు సంబంధించినంత వరకు ఈ మెట్లు వాయు దిశలో ఉంటే వరకు చాలా వరకు ఉత్తమమైన పని. వాయు దిశలో ఉన్నటువంటి యొక్క మెట్లకి ఇంటికి ఎటువంటి దోషం ఉండదు. ఈ భూగర్భ వాస్తులో వీటిలో కొన్ని తేడాలు ఉంటాయమ్మ. అలాగే లెట్రిన్ ట్యాంక్ ఉంది. లెట్రిన్ ట్యాంక్ కూడా అంటుకును మరి సాధ్యమైనంత వరకు దీనికి భూగర్భ వాస్తు ప్రకారం అయితే మటుకు దీన్ని నైరుతి గర్భంలో పెట్టవాళ్ళకు చాలా వరకు మంచిది ఉపయోగకరము. కానీ దాన్ని ఆ యొక్క స్థల ఆకారాన్ని బట్టి దాన్ని నిర్మించాలి. మనం ఎలా పడితే అలా పెడితే దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ స్థలాన్ని చూపించేటప్పుడు కూడా అంటుకును ఆ ఇల్లు నిర్మించేటప్పుడు కూడా అంటుకును తప్పనిసరిగా అంటుకును పరిణితి చెందినటువంటి యొక్క ఆ సిద్ధాంతి గారిని తీసుకెళ్లి చూపించుకోవాలి. సిద్ధాంతి గారు అని చెప్పేసి అని అలాంటి సిద్ధాంతులు చాలా మంది ఉన్నారు మరి సమాజంలో. అందువల్ల ఏంటంటే మీకు ఏ రకంగా అనుకూలంగా ఉంటే కనుక ఆ రకంగా అనువైన వ్యక్తిని తీసుకుని వెళ్ళి సరైనటువంటి విధంగా అనుకును ఆ యొక్క మెట్లు ఉండే చోట మెట్లు తప్పనిసరిగా అనుకుని వాయు దిశలోకి వచ్చేటట్టు, తర్వాత లెట్రిన్ ట్యాంక్ కంపల్సరీగా అనుకును అది మనం నైరుతి దిశలో వచ్చేటట్టు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని ఆ యొక్క గర్భం ఈ సింహాయన గర్భమా లేకపోతే వృషభాయన గర్భమా ఈ గర్భాన్ని ఎచ్చివేసి దాని ప్రకారం కనుక ముందుకు వెళితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా తగినటువంటి రీతిలో వీళ్ళకి మంచి శుభ ఫలితాలు లభిస్తాయన్నమాట. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ దిశల్ని కరెక్ట్గా అంటుకుని మీరు దాని ప్రకారం చేస్తే కనుక అనుకూలంగా ఉండేటట్టు ఆ వాస్తు బ్రహ్మ ఎండవేళలో మీకు తోడై ఉంటారు. ఓకే గురుగారండి, స్థలానికి సంబంధించి ఆకారాలు ఉంటాయి కదా గురుగారు, ఆకారాలు ఉంటాయి కదా, సో చతుర్దశి ఆకారం అనేవి ఉంటాయి కదా, మరి అవి ఏమైనా ఉంటాయి అంటారా గురుగారు? చతుర్దశాకారము తర్వాత మళ్ళీ ఏంటంటే త్రికోణాకారము మరి చక్రాకారం అని చెప్పేసి ఈ ఆకారాలు ఉన్నాయి. అందువల్ల ఈ స్థలాన్ని కంపల్సరీగా అనుకుని ఈ భూగర్భ వాస్తు ప్రకారం చూసినప్పుడైతే త్రికోణాకారం అని చెప్పేసి అంటే దానికి కంపల్సరీగా దాన్ని మనం అది తప్పదు సిద్ధాంతి గారికి చూపించాల్సిందే. సిద్ధాంతి గారికి చూపించి ఈ త్రికోణ ఆకారాన్ని చాలా దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఈ చతుర్ముఖ ఆకారం అయితే పర్వాలేదు కానమ్మా, ఒక మాదిరిగా పర్వాలేదు కానీ మళ్ళా త్రికోణ ఆకారం ఒకటి చక్రాకారం ఒకటి ఉన్నటువంటివి తప్పనిసరిగా అనుకుని వాటిని మనం 1-2 సార్లు దాన్ని ఆలోచించే ఆ నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆకారంలో వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే సరైనటువంటి రీతిలో ప్లాన్ ప్రకారం చేసుకోలేకపోతే కనుక ఈ గర్భవాస్తు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ గర్భవాస్తు అంటే చిన్న విషయం కాదు తల్లి, వాస్తులో చాలా దోషాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఆ వాటి నివృత్తి చేసుకోవటానికి ఆ వాస్తుని అనుకున్నటువంటి వ్యక్తిని తప్పనిసరిగా ఈ భూగర్భ వాస్తు ప్రకారం తీసుకుని వెళ్ళి వారి చేత చూపించుకుని దాని యొక్క విధి విధానాన్ని సక్రమంగా అవలంబిస్తే కనుక అన్ని విధాల శుభం జరుగుతుంది అన్నమాట. అమ్మా, ఇటువంటి వాటికి ఏమైనా యంత్రాలు వేస్తే ఉపయోగం ఉంటుంది అంటారా గురుగారు? తప్పనిసరిగానమ్మా, 100% తప్పనిసరిగా అంటుకుని ఇది జరిగి తీరుతుంది అన్నమాట. ఎందుకంటే ఇటువంటి ఏమైనా ఆకారాలు ఈ చతుర్ముఖ ఆకారం కానీ కోణాకారం కానీ లేకపోతే త్రికోణాకారం కానీ చక్రాకారం కానీ ఈ ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో తప్పనిసరిగా అంటుకుని మనం దక్షిణామూర్తి యంత్రం ఒకటి పంచలోహాలతో చేయించాలి.
పంచలోహంతో వచ్చేసి దక్షిణామూర్తి యంత్రం ఒకటి, తర్వాత భూమచ్చు యంత్రం ఒకటి. ఇవి తప్పనిసరిగా అనుకుని ఈ యంత్రాలు ఈ యొక్క వీటికి బాగా పనిచేస్తాయి అమ్మ. అవి కూడా అనుకుని పంచలోహంతో తయారు చేయించి వారి యొక్క పేరు బలాన్ని బట్టి వారికి వచ్చినటువంటి శుభ ఫలితాలను బట్టి వారు చేస్తే దాని ప్రకారం కనుక వారికి ఎన్నో విధాలుగా 1000 రెట్లు వారికి వాస్తు ప్రకారం కలిసి వస్తుంది. ఆ యొక్క గృహ నిర్మాణం కూడా సక్రమంగా సాగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఆ గృహ నిర్మాణం పూర్తవుతుంది. అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది. స్థల శుద్ధి కంపల్సరిగా చేయించాల్సిందే. భూమి పూజ దాని విధి విధానం చాలా బాగుండాలి. బాగుంటేనే దానివల్ల విలువ ఉంటుంది. లేకపోయినట్లయితే అది మళ్ళా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క వాస్తుని పాటించేటువంటి వ్యక్తులు ఈ భూగర్భ వాస్తు ప్రకారం తప్పనిసరిగా అంటుకును భూమి పూజ తప్పనిగా చేయించాలి. స్థల శుద్ధి తప్పనిసరిగా చేయించాలి. దానికి ఏ విధమైనటువంటి యొక్క ఆ స్థల ఆకారాన్ని బట్టి చక్రాకారమా, త్రికోణాకారమా, లేకపోయినట్లయితే మరి చతుర్ముఖ ఆకారం, ఈ ఆకారం బట్టి తప్పనిసరిగా దక్షిణామూర్తి యంత్రమా, లేకపోయినట్లయితే మరి భూమచ్చు యంత్రమా పడుతుందో తెలుసుకొని దాని ప్రకారం కనుకొని ముందుకి వెళ్ళటం మంచిది. ఆ రకంగా చేస్తే కనుక వాళ్ళకి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలిగి పాలి పంటలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు తల్లి. గురుగారు ఇప్పుడు చెప్పారు కదా యంత్రం వేసుకుంటే ఉపయోగం ఉంటుంది అని చెప్పారు కదా, ఆ యంత్రం ఎవరికి వేయాలంటారు? భార్యకి వేయాలంటారా, భర్తకా, లేదంటే ఇంటి కోసమా? ఈ యంత్రం అనేటువంటిది ఒకరికి వేయటం కాదమ్మా, ఇది స్థలానికి వేయాలి. స్థలానికి భార్యాభర్తల పేరు మీద వచ్చినటువంటి ఫలితాలను చూసుకుని, అంటే దీనికి గణాంకాలని చెప్పేసి అంటారా, గణాంకాల ఫలితాలను చూసుకుని దాని ప్రకారంగా వచ్చినటువంటి యొక్క హెచ్ఎస్లను బట్టి ఈ యొక్క యంత్రాన్ని తయారు చేయించాలి. ఈ యంత్రాన్ని తయారు చేయించి దాని ప్రకారంగా ఈ యంత్రం వేపిస్తే, అంటే ఈ యొక్క గృహము, ఈ స్థలము ఎవరి పేరు మీద అయితే అచ్చుబాటు బాగుందో వారి పేరు మీద చేయిస్తే ఇంకా మంచిది. బీజాక్షరమాలతో వేయించడం ఇంకా మంచిది. బీజాక్షరం అంటే ఓం హ్రీం హ్రైం అనేటువంటి బీజాక్షరమాలతో వేయించాలి. అవి వేయించడమే కాకుండా మళ్ళీ పైగా అంటుకును తప్పనిసరిగా అంటుకును ఆ యొక్క యంత్రాన్ని మనం వేసే ముందు మటుకు తప్పనిసరిగా పూజలో పెట్టాలి, పూజ చేయించాలి. పూజ చేయించడం అని చెప్పేసి అంటే మామూలుగా కాదు, గాయత్రి మంత్రంతో పూజ చేయించాలి. 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, లేకపోయినట్లయితే 27 సార్లు కానీ తప్పనిసరిగా అనుకుని ఆ మంత్రాన్ని జపించి బీజాక్షరమాలతో దీన్ని వేస్తే గనక అన్ని విధాల శుభము, యోగదాయకము, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. పూజ చేయాలి అని చెప్పారు కదా, ఎన్ని రోజులు చేయాలి గురువు గారు? మరి పూజా కార్యక్రమం చేయటం అని చెప్పేసి అంటే ఈ తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మన మామూలు ఈ యంత్రాన్ని తయారు చేసేటప్పుడే కంసాలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు తయారు చేసేటటువంటి వాళ్ళకి ఈ కొంతమంది ఉన్నారు, వాళ్ళకే ప్రత్యేకించి వాళ్ళు వీటినే తయారు చేస్తారు. వాళ్ళ ఉపవాసంతో, వాళ్ళ పూజా విధానంతో, వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుని వారు ఆ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ పంచలోహాలు ఆ యొక్క ముహూర్తము, నక్షత్రము, ఆ తిథి ఇవన్నీ కలవకపోతే కనుక ఈ పంచలోహాలు కలవు. మనం కలిసిపోతాయని చెప్పి అనుకుంటాం కానీ ఈ పంచలోహాలు ఏమి కలవు. అందువల్ల ఏంటంటే ఆ పంచలోహాలు కలవాలని చెప్పేసి అంటే ఆ తిథి, ఆ ముహూర్త ప్రకారము ఇవి ఏర్పాటు చేసేవాటి కంసాలు ఏర్పాటు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అటువంటి వాళ్ళకి అప్పచెప్తే కనుక తప్పనిసరిగా అనుకుని 100% ఇది మరి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వాస్తు రూపంలో, ఈ యంత్ర రూపంలో వాళ్ళకి సకల అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఈ వాస్తు రీత్యలో కానివ్వండి, ఈ యంత్ర రీత్యలో కానివ్వండి, ఆ రకంగా తయారు చేయించిన వాళ్ళు, ఆ రకంగా తయారు చేయించుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అందరూ కూడా చాలా ఉచ్చ స్థితిలో కూడా ఉన్నారు. వారందరూ కూడా చాలా చల్లగా 10 కాలాల పాటు వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇవి పాటిస్తే గనక తప్పనిసరిగా అనుకును ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. వాస్తులో కనుక భూగర్భ వాస్తులో తేడా వస్తే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా గురువు? మంచి ప్రశ్న వేశావు తల్లి, మంచి ప్రశ్న అడిగావు నువ్వు. వాస్తులో కనుక తప్పనిసరిగా తేడా వస్తే
ఈ వాస్తు ప్రకారం కనుక దీన్ని సిద్ధాంత్ గారు చెప్పిన ప్రకారం దీన్ని అవలంబించబోయినట్లయితే కనుక వాళ్ళ యొక్క సొంతంగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టు లేకపోతే పక్క వాళ్ళు చెప్పినట్టు ఇంకా వీళ్ళు చెప్పినట్టు అయితే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తే కనుక ఇది ఎట్టి పరిస్థితులను కూడా అనుకున్నాం సక్సెస్ అవ్వదు. గురువు గారు ఏ రకంగా అయితే చెప్పారు, ఎలాగైతే చెప్పారు, ఏ రకంగా అయితే ఫాలో అవ్వమని చెప్పారు ఆ రకంగా వెళ్ళాలి. కానీ ఇతర వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళారనుకోండి, ఇది ఈ వాస్తు అనేటువంటిది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ వాస్తు నష్టం, ఆస్తి నష్టమే జరగటమే కాదు, పరువు నష్టం జరగటమే కాదు, ఆఖరికి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా అనుకుని గురువు గారు ఏ విధంగా చెప్తే, ఈ యొక్క దానికి సంబంధించిన గురువు గారు ఏ విధంగా చెప్తే ఆ రకంగానే మీరు ముందుకు వెళ్ళాలి. కానీ మరొక రకంగా మరి పక్క చుట్టుపక్కల చెప్పారు కదా, ఇది ఎలా పెట్టవచ్చు, అది అలా పెట్టవచ్చు, దాన్ని ఎక్కడ ఉంచవచ్చు, దీన్ని ఇక్కడ ఉంచవచ్చు, లేకపోతే ఆ కిటికీ ముందుకు పెట్టవచ్చు, లేకపోతే దీన్ని దారిలో వేయొచ్చు అని చెప్పి చాలా మంది అంటారు కదా. మాట్లాడుకునే ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు కదా, సో కాలర్ తో మాట్లాడతాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? సునీత అండి. సునీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భూపేష్ నగర్ నుండి కాల్ చేస్తున్నామండి. ఓకే అండి, సో గురుగారు మనతో ఉన్నారు కదా, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. హలో, నమస్కారం అండి. నమస్కారం తల్లి, చెప్పండి అమ్మా మీ సమస్య ఏమిటి? మా ఇంటి సైడు వెనక సైడ్ మెట్లున్నాయి, ఏమన్నా అవుతారా? వెనక సైడ్ అంటమ్మా మీ యొక్క ఏ దిశలో ఉన్నది మీ ఇల్లు? తూర్పు దిశలో అండి. తూర్పు దిశలో ఉందమ్మా? అవునండి. ఆ తూర్పు దిశలో ఉంటామో తల్లి, మీ యొక్క కోణాకారం ఏమైనా ఉందా మీ ఇల్లు? హలో హలో, ఓకే గురుగారు అండి, చెప్తున్నారు కదా ఇప్పుడు ఏమైనా నష్టం ఉందా అనేసి, దాని గురించి మరిన్ని విషయాలు చెప్తారా గురుగారు? అలాగేనమ్మా. నష్టం అంటే మరి చాలా చెప్పాను కదా, ఈ యొక్క చెప్పే మన వాస్తు ప్రకారం గనక దాన్ని ముందుకు వెళ్లకుండా, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో చిన్న చిన్న మాటలు చెప్తూ ఉంటారు, ఆ మాటలు చెప్పిన ప్రకారం మనం చేస్తే కనుక చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు కాలర్ వచ్చారు, అమ్మాయి ఫోన్ చేశారు, అమ్మాయి ఫోన్ చేస్తే వివరం చెప్పలేదు, వివరం చెప్పకుండానే వారి ప్రశ్న క్లారిటీ లేదు కాబట్టి వారికి మనం సరైన సమాధానం ఇవ్వలేకపోయాం. అలాగే ఏంటంటే ఈ రకంగా క్లారిటీ లేనటువంటి ప్రశ్నలు కొంతమంది అర్థం లేనటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయాలు మీరు పాటించకండి అమ్మ. దయచేసి మీరు ఏంటంటే గురువు గారు ఏ రకంగా అయితే చెప్పారో, సిద్ధాంత్ గారు ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగా ముందుకు వెళ్ళటం మంచిది. కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారని చెప్పేసి అని అలాగ చేయటం మంచిది కాదు. అది ఆస్తి నష్టం తీసుకురావచ్చు, లేకపోతే పరువు నష్టం తీసుకురావచ్చు, లేకపోతే ఇంకేదైనా పెద్ద నష్టమే జరగవచ్చు. చాలా వరకు ఈ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా అనుకున్నాం ఈ వాస్తు రూపంలో పాటిస్తే మంచిదమ్మా. అలాగే నరఘోష అంటారు కదా గురుగారు, మరి దీనికి ఏమైనా నివారణ ఉంటుంది అంటారా గురుగారు? నరఘోష తప్పనిసరి ప్రతి ఒక్క మనిషికి నరఘోష ఉంటుందమ్మా. ప్రతి ఒక్క పనికి నరఘోష తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్కరికి ఏంటంటే వ్యాపార రీత్యా కానివ్వండి, లేకపోతే వ్యవహార రీత్యా కానివ్వండి. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు కదా, సో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు నగేష్ అండి, నేను బీహెచ్ఎల్ నుంచి కాల్ చేస్తున్నాను. నాగేష్ గారు, గురుగారు మనతో ఉన్నారు కదా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి నగేష్ గారు. నమస్తే గురువు గారు. చెప్పండి సార్. సార్, ఇది మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో బోర్వెల్ ఒకటి తవ్వారండి. అది దాంట్లో వాటర్ పడలేదు. ముందు వాటర్ పడింది, తర్వాత వాటర్ రావట్లేదని దాన్ని అలాగా వదిలేసి వేరే చోట తవ్వారు. ఇప్పుడు దాన్ని మేము క్లోజ్ చేయాలంటే ఎటువంటి ప్రొసీజర్ చేయాలి? మామూలుగా మూత వేయచ్చా, లేకపోతే ఏమైనా పూజ అది శాంతి అది చేసి చేయాలంటారా? మంచిదే గురుగారు, మంచిదండి నాగేష్ గారు. ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు దాంట్లో కొద్ది శాంతి చేయించండి, శాంతి చేయించి దాన్ని పూర్పించండి మీకు అవసరం లేనప్పుడు. శాంతి చేయించుకోవాలంటారా? హలో, ఓకే సార్. మీరు శాంతి చేయించండి, శాంతి చేయించి దాన్ని పూర్పించండి. ఏ దిశలో ఉందండి మీకు అది? అది వాయువ్య మూల చేశారు సార్. అది వాయువు మూల వేశారా? అవును సార్. ఇప్పుడు వాటర్ పడిందండి మీకు? ముందులో వచ్చిందండి కొన్నాళ్ళు, తర్వాత ఒక 6 months అలా వచ్చింది, తర్వాత రావట్లేదు. ఇప్పుడు వాటర్ వస్తుందా?
ఫస్ట్ లో వచ్చింది సార్, అది అపార్ట్మెంట్ ఫస్ట్ లో వచ్చింది, తర్వాత రావట్లేదు. ఒక 7-8 ఇయర్స్ నుంచి వాటరే రావట్లేదు. సరేనండి, అయితే ఓ పని చేయించండి. అయితేనే కాస్తంతా శాంతి చేయించండి. కాస్తంతా ఏంటంటే ఏ రకమైన శాంతి చేపిస్తారంటే, హలో హలో చెప్పండి సార్. కాల్ కట్ అయినట్టు. శాంతి చేయించండి గురుగారు. ఎందుకని నగేష్ గారు మీరు శాంతి చేయించండి. శాంతి చేయించి ఆ గుంతను పూర్తి చేస్తే మంచిదండి. మీకు శుభం జరుగుతుంది. అన్ని విధాలు కూడా మంచిది, కూడా మీ అపార్ట్మెంట్ కూడా మంచి జరుగుతుంది అన్నమాట. ఓకే గురుగారండి, ఇందాక చెప్తున్నట్టుగా నరఘోష గురించి చెప్తున్నారు కదా గురుగారు, మరిన్ని విషయాలు చెప్తారా గురుగారు? ఈ నరఘోష అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన విషయం. నరుడు తలుచుకుంటే నల్లరాయాలు పగులుతుందంటే, కన్ను పడినా నల్లరాయి పగులుతుందండి. అందుకని చెప్పేసి తప్పనిసరిగా అంటుకుని ఈ నరఘోషకి నివారణ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ నరఘోష నివారణ చేయించుకునేటప్పుడు ఎలా ఏ రకంగా చేయించుకోవాలని చెప్పేసి అంటే, ఈ నరఘోష యంత్రం ఒకటి ఉంటుంది. యంత్రం ఒకటి వేయించుకునేటప్పుడు, ఈ నరఘోష యంత్రం వేయించుకునేటప్పుడు వారి యొక్క పేరును బట్టి, వారి యొక్క గోత్రాన్ని బట్టి, వారి యొక్క సంతతి ఉంటుంది, పిల్లలు, ఆ పిల్లల యొక్క పేరు బలాన్ని బట్టి వారికి వచ్చినటువంటి శుభఫలితాలను తీసుకుని ఆ శుభఫలితాల ప్రకారం అనుకుని వారి యొక్క జాతకాల ప్రకారము గణకాలని కట్టి వారి యొక్క వచ్చినటువంటి హెచ్ఎస్లను బట్టి ఈ యొక్క నరఘోష యంత్రం వేయించుకుని వారి పూజా మందిరంలో కానీ లేకపోయినట్లయితే ఏదన్నా కొంచెం వారికి ఒక ఫ్రేమ్ లా కట్టించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందుగా కాలర్ రెడీగా ఉన్నారు కదా, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు?